దేశంలో ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ వచ్చిందా అన్నట్లు ఉంది పరిస్థితి. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష వివాదం సద్దుమరగక ముందే తాజాగా యూజీసీ నెట్ ఎగ్జామ్ రద్దయింది. ఏళ్ల తరబడి పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. అసలేం జరుగుతోంది? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందా? కేంద్ర విద్యాశాఖ కళ్ళు మూసుకొని కూర్చుందా? మొన్న నీట్, నిన్న నెట్, నెక్స్ట్ ఏంటి? లెట్స్ ఫోకస్. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఎన్టీఏ నీట్ పరీక్ష తప్పిదం వెంటనే మరో తప్పుటడుగు. అజాగ్రత్తతో నిర్వహించిన యూజీసీ నెట్ నెక్స్ట్ డే రద్దు. ఈ విద్యా ఆందోళనకు కారణం ఎవరు? ఎన్టీఏ ఏంటి పని? దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ఎన్నో కలలతో ఏళ్ల తరబడి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు భయంకరమైన ఒత్తిడితో కొట్టుమిట్టాడుతున్నారు. నిద్రాహారాలు మాని భవిష్యత్తుకు బాటలు వేసుకుంటుంటే ప్రభుత్వ సంస్థలు మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థుల కలలన్నింటినీ ఒక్క నిర్ణయంతో కాలరాస్తున్నాయి. ఎంతో అప్రమత్తతతో నిర్వహించాల్సిన కేంద్ర స్థాయి పరీక్షల్లో కనీస జాగ్రత్తలు కూడా పాటించని పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే తప్పులు చేస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పుడు బోన్లో నిలబడుతుంటే ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు మాత్రం గుండెలవిసేలా రోధించాల్సి వస్తోంది. ఈ పాపం ఎవరిది? దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ అవకతవకలపై చెలరేగిన మంటలు చల్లారక ముందే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరో సంచలన ప్రకటన చేసింది. జూన్ 18న దేశవ్యాప్తంగా నిర్వహించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షను రద్దు చేసింది. ఎగ్జామ్ నిర్వహించిన మరుసటి రోజే రద్దు ప్రకటన చేయడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. అటు నీట్ విద్యార్థులు, ఇటు నెట్ విద్యార్థులు కలిసి ఎన్టీఏ అసమర్థతపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్టీఏను మూసేయమని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మే నెల 5వ తేదీన నిర్వహించిన నీట్ పరీక్షల్లో ప్రశ్నాపత్రం లీక్ అయిందని, గ్రేస్ మార్కుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలోనే జూన్ 18న పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు రాసే యూజీసీ నెట్ ఎగ్జామ్ నిర్వహించారు. అయితే ఇందులో కూడా అవకతవకలు జరిగాయని ఆధారాలు బయటపడడంతో 24 గంటల వ్యవధిలోనే పరీక్షను రద్దు చేశారు. దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సమర్థతపై అనుమానాలు మరింత పెరిగాయి. యూజీసీ నెట్ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. సుమారు 9 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే ఈ పరీక్ష నిర్వహించిన 24 గంటల వ్యవధిలోనే పరీక్షను రద్దు చేస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రద్దు చేసిన నెట్ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే ఎప్పుడు నిర్వహించేది తర్వాత చెబుతామని పేర్కొంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్డీల్లో ప్రవేశాలు, యూనివర్సిటీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాల్లో అర్హత సాధించేందుకు పీజీ 2వ సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు యూజీసీ నెట్ పరీక్ష రాస్తారు. ఏడాదికి 2 సార్లు జరిగే ఈ పరీక్ష కోసం పీజీ విద్యార్థులు ఎంతో కష్టపడి చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీరంతా మళ్లీ పరీక్ష నిర్వహిస్తామన్న విద్యాశాఖ ప్రకటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. सुन के बहुत दुख भी हुआ क्योंकि इस बार पेपर अच्छा हुआ था। पिछले 3 बार से मैं दे रहा था इसको, पिछले 2 बार की अपेक्षा इस बार पेपर मेरा काफी अच्छा हुआ था, बड़ी उम्मीद भी थी। और सबसे जरूरी बात यह है कि इस बार पेपर OMR बेसिस पे हुआ था। पिछली दोनों बार मैंने ऑनलाइन दिया था। अब बहुत दुख हुआ कि पेपर इस तरीके से कैंसिल हो जा रहे हैं। इससे पहले भी मेरा एक पेपर हुआ था, वो भी कैंसिल हो गया था, जो कि अच्छा हुआ था। सरकार से बड़ी उम्मीदें रहती हैं कि कम से कम एनटीए जैसी संस्थाएं अगर इस तरीके के पेपर नहीं करा पाएंगी तो बहुत अफसोस रहेगा। क्योंकि अभी बीच में नीट का मुद्दा चल रहा था, उसमें भी कई सारी लूप होल्स देखने को मिले, जिससे बच्चों के अंदर बहुत दिक्कतें होती। हम लोग काफी सालों से यहाँ पढ़ाई कर रहे हैं इसी उम्मीद में कि कम से कम इस तरीके की गलती सरकार से तो ना हो। हम लोग गलती करते हैं, उसकी वजह से तो हम लोग बाहर हो ही जाते हैं।
लेकिन अब पेपर कैंसिल हो जाता है, फिर 6 महीने मेहनत करो आप, फिर पेपर कब होगा आप डेट भी नहीं पता रहती है, इतने सारे एग्जाम देने रहते हैं आपको, बड़ी दिक्कतें रहती हैं, लेकिन कौन समझेगा। యూజీసీ నెట్ పరీక్షల్లోనూ ఇదే జరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం నెట్ పరీక్ష జరిగిన మరుసటి రోజు అంటే జూన్ 19న నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి ఒక సమాచారం అందింది. యూజీసీ నెట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనేది ఆ సమాచార సారాంశం. దీంతో నెట్ పరీక్షను రద్దు చేసినట్టు కేంద్రం తెలిపింది. హోంమంత్రిత్వ శాఖలోని భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ పనిచేస్తోంది. అయితే నెట్ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగాయో సమగ్ర దర్యాప్తు కోసం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక జాతీయ స్థాయి పరీక్షల్ని నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ 2017లో స్థాపించబడింది. ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్ల కోసం వివిధ ప్రవేశ పరీక్షల్ని నిర్వహించే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఎన్టీఏ. కాగా ఈ సంస్థ 2018 నుంచి యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహిస్తోంది. అలాగే నీట్, జేఈఈ, సిటెట్, గేట్, జీపాట్, జీమాట్, క్యాట్ వంటి పలు జాతీయ స్థాయి పరీక్షల్ని కూడా నిర్వహిస్తుంది. నిజానికి పోటీ పరీక్షల్లో మొదటిసారి అర్హత సాధించడం చాలా కష్టం. వైద్య విద్య కోసం మంచి ర్యాంకు సాధించే క్రమంలో 1-3 సార్లు నీట్ పరీక్షను రాస్తుంటారు కొందరు విద్యార్థులు. అలాగే ఉన్నత చదువుల్లో పరిశోధనలు కొనసాగించడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో అర్హత సాధించడం కోసం నెట్ పరీక్షను కూడా 1-3 సార్లు రాస్తుంటారు కొందరు అభ్యర్థులు. అలాంటిది సంవత్సరాలు, నెలల తరబడి పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులు ఆ పరీక్ష ఒక్కసారి రద్దయితే మరోసారి రాయడం కోసం మరింత ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఒకసారి పరీక్ష రద్దవుతుంది గనుక మళ్లీ నిర్వహించే పరీక్షలో ప్రశ్నాపత్రం మరింత కష్టంగా మారుతుంది. దానికి తగ్గట్టే అభ్యర్థులు ప్రిపేర్ కావాలంటే అధ్యాపకులు బోధించే దానికంటే ఇంకా లోతుగా సబ్జెక్టును చదవాల్సి ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్టుని అర్థం చేసుకోవడంలో మరింత ఒత్తిడికి గురై ఎంతో మంది విద్యార్థులు బలవన్మరణం పొందుతున్న సందర్భాలున్నాయి. అయితే ఇంత సున్నితమైన పరిస్థితుల మధ్య ఎన్టీఏ లాంటి సంస్థలు మాత్రం ఏమాత్రం బాధ్యత లేనట్టే వ్యవహరిస్తున్నాయి. పరీక్షలు రద్దు చేస్తున్నామంటూ ఒక ప్రకటన ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నాయి. For more videos like this, subscribe Big TV channel.